హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైందండి. అందులోనూ ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఈ రోజు మనం ఏ పని చేసినా కూడా మనకు అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అసలు ఈ అమావాస్య కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్యను మనం చక్కగా ఉపయోగించుకుంటే నిజంగా అదృష్టవంతులం అవుతాము. ఈ అమావాస్య ఏంటంటే ఇది 50 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. మనకు పెద్ద పెద్ద పండితులు చెబుతున్నారు, ఇది గనక ఈ అమావాస్య రోజున మీరు ఏది అనుకొని చేసినా కూడా అందులో ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. కాబట్టి ఈ అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఈ అమావాస్య రోజు మీరు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, మంది ఏడుపులు కానీ ఇవన్నీ కూడా పోతాయి అనమాట. ఎందుకంటే చాలా మంది మన ఇళ్ళ మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు అట్లా ఉంటున్నారు, ఇట్లా ఉంటున్నారు, అది తింటున్నారు, ఇది తాగుతున్నారు, వీళ్ళింటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు, వీళ్ళ ఇళ్ళల్లో ఏమైనా ఫంక్షన్లు జరుగుతున్నాయి, అది ఇదని ఎప్పుడు కొంతమందికి మన ఇంటి మీదే చూపు అనమాట. ఎప్పుడు మనం నాశనం అయిపోవాలని, మనం ఎప్పుడు ఇళ్లలో తన్నుకొని చావాలని, మనం రోడ్ల మీద పడాలని చెప్పి 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటారు. పైగా అట్లా నవ్వుతా పలకరిస్తారే కానీ లోపలంతా కుళ్ళు కుట్ర. ఎప్పుడు వీళ్ళు నాశనం అయిపోతారు, ఎప్పుడు వీళ్ళు అడుగు తింటారా, ఎప్పుడు వీళ్ళు ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని పోతారా, లేకపోతే అట్లా ప్రతి రకరకాలుగా చాలా మంది ఏడుపులు అనేవి మనకి ఇళ్ళ మీద ఉంటాయి అన్నమాట. అలాంటి ఏడుపులు ఒక్కొక్కసారి మనకు తగిలి మన ఇంట్లో కూడా తెలియకుండానే తిట్టుకుంటాం, తెలియకుండానే తన్నుకుంటాం. ఎందుకంటే ఒకసారి కాదు ఒకసారి అన్న ఏడుపు అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి మనకి ఇళ్లలో కూడా గొడవలు జరగటం, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వటము అలాగా మనకు కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి ఆ మంది ఏడుపుని తిప్పి కొట్టాలంటే మీరు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలోనైనా సరే మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్క మూట కట్టండి. మీకు ఆ ఏడుపు అనేది తగలకుండా వాళ్ళకి తిప్పి కొట్టిద్ది అనమాట. కాబట్టి మర్చిపోకుండా చేయండి. అంతేకాకుండా మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కూడా కలిసి వస్తుంది అనమాట ఆ దిష్టి అంతా పోవటం వల్ల. అలాగే చాలా మంది కూడా వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా అద్దెళ్ళల్లో ఉంటారు. మనకేమన్నా సొంత ఇల్లు ఉంటే మన ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అమ్మ మీకేనేమమ్మ, మీకేం చక్కగా సొంత ఇల్లు ఉంది, మాకు లేదు, అది ఇదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అవి కూడా ఒక ఏడుపులు. ఆ ఏడుపుల మూలన మనకి ఎప్పుడు ఏవో నష్టాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏమో సొంత ఇళ్లలోనైనా సరే కలిసి రాదు. ఏదో ఒకటి ఎప్పుడు ఇంట్లో మనం ఏం పని చేసినా కూడా ఇంట్లో గొడవలు అవటము, డబ్బులు కలిసి రాపోవటము, ఇట్లా రకరకాలుగా ఇళ్లలో కూడా మనకు కలిసి రాదు. ఏదో ఒకటి దోషాలు ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. ఈ పరిహారం చాలా సింపుల్ అండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఈ పరిహారానికి ఏమేమి కావాలంటే నవధాన్యాలు కావాలి. నవధాన్యాలు 1, 2 రాళ్ల ఉప్పు, 3 మంచి నీళ్లు ఉన్నటువంటి కొబ్బరికాయ 1, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, నల్ల గవ్వలు, అలాగే కొంచెం అత్తరు, 1 ఎరుపు రంగు గుడ్డ. ఈ 8 వస్తువులు మీకు కావాలన్నమాట. ఇక్కడ నవధాన్యాలు ఎందుకు కావాలి అనంటే నవధాన్యాలు అనేది నరదిష్టిని లాగేయటానికి ఈ నవధాన్యాలు మనకు చాలా ఉపయోగపడతాయి. అలాగే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా పునాదులు తవ్వినప్పుడు ఏం చేస్తారు, నవధాన్యాలు చల్లి అక్కడ పూజ చేసుకుంటాము. ఆ నవధాన్యాలు అనేవి చాలా విశిష్టమైనటువంటివి అనమాట. అలాగే రాళ్ల ఉప్పు అనేది దిష్టిని పోగొట్టిద్ది, మనకి నకారాత్మక శక్తులన్నింటినీ దూరం చేస్తుంది అనమాట. అలాగే కొబ్బరికాయ అనేది చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు ఉంటాయి చూడండి, అవి మనకు అమృతంతో సమానం అనమాట. మనకు మనశ్శాంతిని ఇస్తాయి. అలాగే మనకి పసుపు కుంకుమ అనేవి ఇవి చాలా శుభప్రదమైనవి కాబట్టి పసుపు కుంకుమ వాడాలి. అలాగే అత్తరు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కాబట్టి మంచి సువాసన కోసం మనం ఇక్కడ అత్తర్ని యాడ్ చేస్తున్నాము. నెంబర్ 7, ఇక్కడ ఎరుపు రంగు గుడ్డ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నామంటే ఎరుపు రంగు గుడ్డ మాత్రమే ఇక్కడ ఉపయోగించాలి దిష్టిని పోగొడటానికి. ఇక్కడ మనకు పసుపు రంగు గుడ్డ కానీ, ఆకుపచ్చ రంగు గుడ్డ కానీ ఇలాంటివి ఏమీ కూడా వాడకూడదు. ఖచ్చితంగా ఈ 8 వస్తువులు మాత్రం మనకు కావాలండి. ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మనకు అది పని చేయదు. కాబట్టి మీరు ఇవన్నీ అలా ఎరుపు రంగు గుడ్డ తీసుకొని అందులో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నవధాన్యాలు వేయండి. తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేయండి. తర్వాత 1 కొబ్బరికాయ పెట్టండి. అందులో కొబ్బరికాయ కాయ పెట్టేసేయండి. తర్వాత దాని మీద కొంచెం చిటికెడు పసుపు కుంకుమ, మంచి సువాసన కొరకు కొంచెం 2 బొట్లు అత్తర చల్లండి. అత్తర అంటే లక్ష్మీదేవికి ఇష్టం అనమాట.
ఈ లక్ష్మీదేవికి అత్తరు ఆ సువాసనకు మనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా కూడా వెతుక్కుంటా వచ్చింది. కాబట్టి తప్పకుండా అత్తరు మాత్రం ఉపయోగించాలి. నల్లగవ్వలు ఉంటాయండి. ఈ నల్లగవ్వలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఈ నల్లగవ్వల గురించి మనం చెప్పుకోవడానికి మనకి ఈ వీడియో సరిపోదు, మీరు టైం మళ్ళీ ఎక్కువ అని చెప్పి అంటారు. కాబట్టి ఈ నల్లగవ్వలు అనేవి నరదిష్టిని పోగొడటానికి ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నల్లగవ్వలు కూడా 2 కానీ 4 కానీ ఎన్నైనా సరే మీరు నల్లగవ్వలు తెచ్చుకొని వాడుకోండి, వేయండి ఈ మూటలో. అది ఎంత ఒక్కొక్కటి 5 రూపాయలు 10 రూపాయలు అట్లా ఉంటాయి అనమాట. 2 గవ్వలైనా చాలు వేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కలిపి చక్కగా మూట కట్టేసేయండి. ఆ మూటను మీరేం చేస్తారంటే మీ ఇష్ట దైవానికి ఒకసారి నమస్కారం చేసుకొని ఆ మూటని, మాకు ఇట్లా దిష్టిలు పోవాలి, మంది ఏడుపులు ఎప్పుడు మా ఇంటి మీద ఉంటున్నాయి, ఆ చూపులు పోవాలి, వాళ్ళకి మా ఇంటి మీద గురి పోవాలని చెప్పి మనసులో మీ ఇష్ట దైవానికి దండం పెట్టుకొని మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు కట్టండి. మేకు ఏమన్నా శీల కానీ ఏమన్నా ఉంటుంది కదా, ఆ శీలకు తగిలించండి. చక్కగా అది లోపల వైపు, బయటికి కనబడితే మళ్ళీ కట్టుకున్నారు అది ఇదని చెప్పి అంటారు. కాబట్టి ఏముందలే అనుకుంటే, మాకేముందలే అని అనుకుంటే బయట కట్టుకోండి, లేకపోతే ఇంటి గుమ్మానికి లోపల వైపు కట్టుకోండి. అలా కట్టుకోవటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఆ దిష్టిలు, ఏడుపులు, జనాల చూపులు ఇవన్నీ కూడా మొత్తం కూడా పోయి మీకు బాగా కలిసి వచ్చింది. మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి, చక్కగా మీరు అన్యోన్యంగా ఉంటారు, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఈ పరిహారం చేయండి. మీరు కూడా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసి ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఇవన్నీ వేసినటువంటి మూటను కట్టండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ రోజునే, ఆ అమావాస్య రోజునే కట్టండి. అమావాస్య రోజున కడితే చాలా పవర్ఫుల్ అనమాట. మీకు ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోయి మీకు బాగా కలిసి వచ్చింది. మీకు కట్టిన తర్వాత మీకు 24 గంటల్లో కానీ, లేకపోతే 2 రోజులు కానీ, 4 రోజుల్లో కానీ, కొంతమందికి ఇంటికి మీద బాగా దిష్టి ఎక్కువ ఉందనుకోండి, కొబ్బరికాయ కుళ్ళిపోయిద్ది. అంటే మనకు బాగా దిష్టి ఉందని అర్థం అనమాట. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఒక రకంగా దిష్టి ఉంటే గబక్కన కుళ్ళిపోదు, మరి బాగుంటే వెంటనే కుళ్ళిపోయిద్ది అనమాట, కాలిపోయిద్ది, మనకి చెడ్డ వాసన వస్తూ ఉంటుంది. అది మీరు చూసుకొని ఒకవేళ అట్లా కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే మీరేం చేస్తారంటే ఇంకా ఆ మూటను తీసేసేసి ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే పారే నెలల్లో కానీ తీసుకెళ్ళి ఆ మూటను పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇక ఆ దిష్టి అదంతా మొత్తం ఇంకా ఆ మూటతో అంతటితో పోయిద్ది అనమాట. ఆ మూట మొత్తం లాగేసుకున్నట్లు అనమాట. ఒకవేళ పోకపోతే మాత్రం, కొబ్బరికాయ కుళ్ళకపోతే మాత్రం మీరు మామూలుగా ఒక 2-3 నెలలు ఉంచుకొని తర్వాత ఆ మూటను మార్చుకోవచ్చు. ఇంకా మీకు ఇబ్బంది ఏం లేదు, ఉంచుకోవచ్చు అనుకుంటే 6 నెలలైనా ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొబ్బరికాయలు చాలా వరకు కుళ్ళిపోతాయి దిష్టి ఎక్కువగా ఉండటం వల్ల. అది మీరు ఒకసారి చూసుకోండి. చూశారు కదా, ఖచ్చితంగా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. మీకు మంది ఏడుపులు ఇవన్నీ కూడా పోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. చక్కగా ఉపయోగించుకోండి. ఈ అమావాస్యని మిస్ చేసుకోవద్దు, ఎవరు మిస్ చేసుకోకుండా చక్కగా ఉపయోగించుకొని అదృష్టవంతులు కండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.